ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వైష్ణవి, వైష్ణవి, ఏ వైష్ణవి, నన్నే కొడతావా? ఏం చేస్తున్నావు? అసలు ఏమైంది గుండమ్మా? గుండమ్మా, గుణమా, అసలేం జరిగింది పల్లవి? ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ని యాక్సిడెంట్ చేయించి చంపించింది ఈ వైష్ణవి గారేనండి. గుండమ్మా, ఆగండి. చెప్పు, ఎందుకు ఎందుకు చేయించావి పని? అంటే నా కూతురెవరు నాకు తెలియకూడదనేనా? ఎందుకు ఎందుకు అలా అనుకున్నావు? ఎందుకు నా కూతురెవరు నాకు తెలియకూడదని ఎందుకు అనుకున్నావు? చెప్పు, ఎందుకు చేయించావి పని? చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? మా మమ్మీ యాక్సిడెంట్ చేయించడం ఏంటి? అమ్మ ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఆహా, అంటే
ఇప్పటి వరకు నేను గతంలో మర్డర్లేవైనా చేశానా లేకపోతే చేయించానా? నీకు సంబంధం లేకపోతే వాళ్ళు నీ పేరెందుకు చెప్తారు వైష్ణవి? నేరాలు చేసేవాళ్ళు 100 అబద్ధాలు ఆడతారు. నిజంగా ఆ హత్య నేనే చేయించానంటే వాణ్ణి తీసుకొనొచ్చి నా ముందు నిలబెట్టి అప్పుడు చెప్పించండి. ఏంటలా చూస్తున్నావు? ఎందుకు తీసుకుని రాలేదు? వాడు చెప్పాడు అంటున్నావు కదా, మా మమ్మీయే చేయించింది అని వాడితో చెప్పించు. తీసుకురా వాడిని. వాడు తప్పించుకుని పారిపోయాడు. ఆహా, వాడు పారిపోయాడు. బావుందమ్మా. మరి నా పేరు చెప్పేస్తే నేనే హత్య చేయించానన్న దానికి ఆధారం ఏంటి? వాడి మాటే ఆధారం. బావుందమ్మా, ఇది చాలా బావుంది. వాడేమైనా సత్య హరిశ్చంద్రుడా? మీరు కొడుతూ ఉంటే మీ నుంచి తప్పించుకోవడానికి వాడేదో అబద్ధం చెప్పుంటాడు. మీ ఇంట్లో వాళ్లే చేయించారు అంటే నమ్మి వదిలేస్తావని వాడు అలా చెప్పుంటాడు. వాడెవడో అన్న మాట పట్టుకుని నన్ను అనుమానిస్తావా నువ్వు? నా మీద చేయి చేసుకుంటావా? నీ కూతురెవరో తెలిస్తే నాకొచ్చే నష్టమేంటి? అయినా హత్యలు చేయించాల్సిన అవసరం నాకేంటి? ఏంటండి ఇది? ఆ హత్య చేసినవాడు ఎవరో దొరికితే నిజాలు తెలుస్తాయి అనుకుంటే వాడు వైష్ణవి పేరు చెప్పడమేంటి? లేదత్తయ్యా, చావు భయం ఉన్నవాడు క్షణంలో అబద్ధం చెప్పలేడత్తయ్యా. నిజం చెప్పమని వాణ్ణి కొడుతూ ఉంటే వాడి మొహంలో చావు భయం నాకు క్లియర్గా కనపడిందత్తయ్యా. వాడు వైష్ణవి చేయించింది అని ఖచ్చితంగా చెప్పాడత్తయ్యా. నా కూతురెవరో తెలియకుండా చేసింది ఈ వైష్ణవే చేసిందత్తయ్యా. అయితే నన్ను చంపేయ్. నేను చచ్చిన తర్వాత దీనికి నాకు ఏ సంబంధం లేదని తెలిస్తే అప్పుడేం చేస్తావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.